ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇవాళ 5000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిందండి. ఆ సంతోషంలో నేను ఇవాళ కేక్ చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా, చాలా బాగా వచ్చిందండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకున్నానో అదంతా మీతో షేర్ చేసుకుంటాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. 1 కప్పు మైదా, 1/2 కప్ షుగరు, 1/2 కప్ ఆయిల్, కొన్ని నట్స్, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, మనకి కలుపుకోవడానికి 1 స్పూను, కొద్దిగా వెనీలా ఎసెన్స్ అండి, 1 ఎగ్ సరిపోతుంది అనమాట. ఈ కేక్ తయారు చేసుకోవడానికి మెయిన్గా మనకి కావాల్సిన ప్రాసెస్లో ఇంపార్టెంట్ పార్ట్ అంటే మనం ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ కొలతలు తీసుకోవాలండి. అలాగే మిక్సింగ్ చేసుకునేది కూడా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ముందుగా షుగర్ని మనము గ్రైండ్ చేసుకుందామండి. షుగర్ పౌడర్ చేసుకుంటే మిక్స్ చేసుకునేటప్పుడు త్వరగా కలుస్తుంది. షుగర్ పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఆల్రెడీ తీసుకున్న మైదాని జల్లించుకోవాలండి. మీరు గ్రామ్స్తో ఆలోచించాల్సిన పని లేకుండా ఏ కప్ తీసుకుంటే ఆ కప్స్ కొలతలతోటి నేను చెప్పినట్టుగా తీసుకుంటే సరిపోతుందండి. మనం దీంట్లో ఇందాక పక్కన పెట్టుకున్న బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఈ 2 కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని వీటిని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మంచిగా పిండిలో కలిసినప్పుడు మనకి కేక్ అనేది చక్కగా, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఈ విధంగా జల్లించుకుంటే మొత్తం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా అన్నీ చక్కగా కలిసిపోతాయండి. ఇప్పుడు జల్లించిన తర్వాత మనము ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇది నాకు మొన్న చాపర్ తీసుకున్నది జస్ట్ బ్లేడ్ తీపోయి చేయి పెట్టగానే కట్ అయిందండి. అంటే కొంతమంది నేను హ్యాండ్ కొన్ని రెసిపీస్లో యూస్ చేయలేదు అన్నట్టుగా కామెంట్ పెడితే జస్ట్ చూపిస్తున్నాను అనమాట, మీకు ఐడియా ఉంటుందని. ఆ రీజన్ వల్ల నేను ఎక్కడ హ్యాండ్ యూస్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న షుగర్ని కూడా చక్కగా కలిపేసేసుకుందామండి మైదాలో. ఈ రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. కేక్లో మెయిన్గా మిక్సింగ్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండి. బేక్ చేయడం చాలా సులభమే, కాకపోతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా కొలతలు తీసుకున్నాము, ఎలాగ యాడ్ చేసుకున్నాము అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనకి చక్కటి కేక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, లేదంటే ఇందాక తీసుకున్న కప్లోనే నేను ఆల్రెడీ 1 తీసుకున్నానండి ఎగ్. ఆ ఎగ్ని బీట్ చేసుకోవాలి. మీరు చేతితో బ్లెండ్ చేసుకునే బ్లెండర్స్ చిన్నవి స్టీల్స్ లాంటివి ఉంటాయి కదా, స్టీల్లో, అదైనా పర్వాలేదు, స్పూన్ తోటైనా, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో చక్కగా మీరు గిల్లగొట్టుకోవాలన్నమాట గుడ్డుని. ఎంత బాగా నురుగు వస్తే మనకి కేక్లో గుల్లతనం అనేది అంత బాగా వస్తుంది. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ బ్లెండర్ యూస్ చేస్తున్నానండి. ఎలక్ట్రిక్ బ్లెండర్ తోటి దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకుంటాను. నేనైతే ఒక 1 మినిట్, 1 నిమిషం చేశానండి. మీకు కొంచెం టైం పట్టచ్చు, ఒక 2-3 నిమిషాలు అలా పట్టచ్చు మీరు చేతితో చేస్తే. గుడ్డు బాగా గిల్లకొట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకుని ఒక 1/2 కప్ ఆయిల్ ఉంది కదండి, అది కూడా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లోనే ఒక 2 to 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి గుడ్డు వల్ల వచ్చే స్మెల్ అనేది కేక్లో తినేటప్పుడు ఇబ్బంది లేకుండా మనకి వెనీలా ఎసెన్స్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతాయండి అన్నీ. గుడ్డు అనేది ఎంత బాగా నురుగు వస్తే మనకి అంత గుల్లతనం వస్తుంది. అయిపోయిందండి, మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇందాక మనం ఆల్రెడీ టిన్ చూపించాను కదండి, దానికి కాస్త మనం ఇందాక వేసుకున్న గిన్నెలో మిగిలిపోయిన కొద్దిగా ఆయిల్ ఉంటే నేను ఈ కేక్ టిన్కి అప్లై చేసేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మనం ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాం. అంతకంటే ముందు దీంట్లో యాడ్ చేయడానికి నేను కొంచెం నట్స్ తీసుకున్నాను కదా, దాటిని మీరు కొద్దిగా పప్పు గుత్తితో దంచైనా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. నేను ఈ చాపర్ తీసుకున్నానండి రీసెంట్గా, దీనివల్లే చేయికి అది చిన్న డ్యామేజ్ అయింది నాకు. సో చాలా జాగ్రత్తగా నేను ఇది మీ అందరికీ డెమో చూపించాను కాబట్టి యూస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చెయ్యి అనేది పెట్టండి. ఒకసారి గబాలని పెడితే అది తగలంగానే షార్ప్గా ఉంది, కట్ అవుతుంది ఫింగర్. కానీ వర్క్ మాత్రం చాలా బాగా చేస్తుందండి. నట్స్ అయినా మనకి మిగతా అన్నీ కూడా మీకు చూపించాను డెమోలో, చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కొనుక్కోవాలంటే ఆ లింక్ త్రూగా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం నట్స్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాము. తర్వాత మనం ఇందాక గిలకొట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకుందాం.
అయితే మనకి ఓన్లీ ఈ గుడ్డు మిశ్రమము నూనె సరిపోదండి పిండి అంతా చక్కగా కలవడానికి. మనం ఇదంతా కరెక్ట్గా దోశ పిండిలాగా వచ్చేయాలన్నమాట కన్సిస్టెన్సీ, ఇంత టైట్గా ఉండకూడదు. సో కొద్దిగా పాలు తీసుకుని కలుపుతున్నాను. ఒక్కసారి మీరు ఎక్కువ పాలు తీసుకోకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఎంత పాలు సరిపోతున్నాయో చూసుకొని మీరు ఈ మిశ్రమాన్ని మంచిగా దోశ పిండి ఎలా జారుడుగా వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. మీరు చక్కగా బ్లెండర్తో చక్కగా బ్లెండ్ చేసుకోండి. నేను కొద్దిగా ఒక్కసారి పైన అంతా కలిపేసేసి ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంది కదా దాంతో నేను నీట్గా బ్లెండ్ చేసేస్తాను. అదేంటంటే బాగా కలిసిపోతుంది కాబట్టి మనకి బ్యాటర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. మీరు పిండి చక్కగా కలుపుకోవడానికి ఎంత అవసరమో అంత నిదానంగా చూసుకుని కొంచెం పాలు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు బ్లెండర్ యూస్ చేసి చక్కగా అంతా కలిసేలా చేసుకుంటానండి. ఇలా 1 నిమిషం చేసుకున్నామంటే దీంతో త్వరగా అయిపోతుంది. చేతితో చేస్తే కాస్త సమయం పడుతుంది. చాలా థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా ఛానల్ని వ్యూ చేసిన వాళ్ళందరికీ. మీరందరూ బాగా సపోర్ట్ చేయడం వల్లే నేను వితిన్ 2 మంత్స్లో 5000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తుండండి. నేను మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. చూడండి ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. అంతేకాకుండా నా వీడియోస్ చూసినప్పుడు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ ఉండండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తాను, మంచి టిప్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని మంచిగా ఈ విధంగా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. చూసారు కదా, కరెక్ట్గా నేను తీసుకున్న టిన్కి హాఫ్ లెంత్కి వచ్చిందండి. ఇప్పుడు మనము ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఒక 180 డిగ్రీస్ వాళ్ళు ప్రీహీట్ చేసుకుని తర్వాత ఒక 20 మినిట్స్ అట్లాగా మనం బేక్ చేసుకుంటే కన్వెక్షన్ మోడ్లో అయిపోతుంది మైక్రోవేవ్ ఓవెన్లో. ఓవెన్ లేని వాళ్ళు ఈ విధంగా మనం సాల్ట్ తీసుకుని ఒక బాటమ్ అంటే కొంచెం గిన్నె లోతుగా ఉన్న ఏదైనా తీసుకోండి, ఓల్డ్ మోడల్ కుక్కర్స్ అయినా సరే పర్వాలేదు. దాంట్లో మనం అడుగున ఈ విధంగా ఇసుక ఉంటే ఇసుక, లేదు అంటే కొంచెం సాల్ట్ అయినా సరే వేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచితే చక్కగా హీట్ ఎక్కుంటుందండి. మీకు ఈ విధంగా ఏదైనా స్టాండ్ లాంటిది ఉంటే అడుగును పెట్టండి, లేదంటే దానికి అడుగు సరిపోయేంత మూత అయినా సరే ఏదైనా మీరు కొద్దిగా కొంచెం గుంటగా ఉన్న మూతను బోర్లిస్తే పైకి ఉంటుంది కదా, దాన్ని పెట్టేసేసి మీరు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత మనకి వేడిగా అనిపించిన తర్వాత చూసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని నిదానంగా అందులోకి పెట్టేసేయండి. అంటే డైరెక్ట్గా సాల్ట్ మీద పెడితే హీట్ ఎక్కువ ఉండడం వల్ల అడుగు అనేది కొంచెం బాగా ఎర్రగా కాలిపోయినట్టుగా గట్టిగా అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే మనకి సమానంగా మరీ అంత గట్టిగా కాకుండా మంచిగా వస్తుందన్నమాట కేక్. మీరే చూస్తారు కదా చివరిలో ఎలా ఉంటుందో అవుట్పుట్. ఒక 10 మినిట్స్ తర్వాత చూసానండి మూత తీసి ఎలా ఉందో. ఇలా కొద్దిగా రేజ్ అయింది కేక్ పైకి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకొక 10-15 మినిట్స్ తర్వాత చూసానండి. ఇలాగా ఇంకా ఫినిష్ అవ్వలేదు, బట్ కేక్ మాత్రం చక్కగా ఇలా పైకి మనకి పొంగి మంచిగా వచ్చిందనమాట. మళ్ళీ మూత పెట్టేశాను. తర్వాత ఇంకొక 15 మినిట్స్ తర్వాత చూసానండి. అప్పటికి ఈ విధంగా మనకి చక్కగా అంచులు అనేవి ఎర్రగా వచ్చేసాయి. సో ఆల్మోస్ట్ కేక్ అయిపోయినప్పుడు మనకి మంచి సువాసన అనేది వస్తుందన్నమాట బేక్ అయిపోయిన తర్వాత. అది కూడా మనకి ఇండికేషన్ తెలుస్తుంది కేక్ అయిపోయిందని. కానీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనం ఏదైనా షార్ప్ నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇట్లాగా ఇన్సర్ట్ చేసి చూడండి. ఇలా లోపలికి పెట్టి తీసిన తర్వాత మనకి క్లీన్గా వస్తే కేక్ అనేది కుక్ అయిపోయినట్టు. అలా కాకుండా ఏమైనా కొంచెం తడిగా అనిపిస్తే మీరు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. అంటే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో, ఎంత మందంగా వేశారనేది దాన్ని బట్టి కూడా కేక్ అనేది రెడీ అయిందో లేదో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చక్కగా చివర్లు కూడా మనకి వదిలేస్తుంది అనమాట, ఇంకేం పట్టుకున్నట్టుగా ఉండదు. ఇంక ఈ టైంలో మీరు తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఒక్కసారి సైడ్స్ అన్నీ లూజ్ చేశారంటే కేక్ అనేది చక్కగా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి ఎడ్జెస్ అన్నీ లూజ్ చేయండి. చూడండి ఇప్పుడు ఇట్లా అన్నామంటే పర్ఫెక్ట్ షేప్లో వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి. చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిందనమాట. మనం ఎంతవరకు లెవెల్ వేసామో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. చూడండి పిండి ఎంతవరకు వేసామో మనకి కేక్ అనేది పై వరకు వచ్చి చక్కగా పొంగింది. అంటే ఎంత గుల్లగా ఉందనేది మీకు అది రేజ్ అయిన దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎంత పైకి వచ్చింది అనేది. చూడండి మెత్తగా గుల్లగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా క్వాంటిటీస్ నేను చూపించాను. మీరు అదే ప్రొసీజర్ ఫాలో అయిపోతే
మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్ కేక్ని మీ ఇంట్లో స్పాంజ్ కేక్లా తయారు చేసుకోవచ్చు. బేసిక్ స్పాంజ్ కేక్ చేసుకోవడం వస్తే మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి. ఇంకా ముందు ముందు వీడియోస్లో నేను డిఫరెంట్ వెరైటీస్ కేక్స్ కూడా మీకు అన్నీ ట్రై చేసి చూపిస్తూ ఉంటాను. బట్ ఏది చేయాలన్నా మనకి బేసిక్గా కావాల్సింది ఫస్ట్ స్పాంజ్ కేక్ అండి. ఇది వస్తే మిగతావి ఎన్ని వెరైటీస్ అని చేసుకోవచ్చు మనం దీంతో. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ కేక్ నేను కొంచెం స్మాల్గా డెకరేట్ చేశానండి. అది చాక్లెట్ సాస్ ఉంది ఇంట్లో, సిరప్ తోటి చేశాను కానీ కొంచెం లూజ్గా ఉండడం వల్ల అది ఎంత ట్రై చేసినా కేక్ పైన లేయర్ స్మూత్గా ఉండడం వల్ల జారిపోయింది. అయినా కూడా ట్రై చేశాను. థ్యాంక్స్ ఫర్ 5000 సబ్స్క్రైబర్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాగుంది కదండి, కాకపోతే కొంచెం సైడ్స్ వచ్చేసింది. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తానండి మీకు అది ఎంత చక్కగా మంచిగా కుక్ అయిందో. ఒకసారి మీకు నేను తీస్తే తెలిసిపోతుంది మీకు ఆ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చింది అనేది. చూడండి, పర్ఫెక్ట్. మనం బేకరీలో తెచ్చుకుంటే స్పాంజ్ కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత బాగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.